మాటలను వాక్యములను సహాయం చేయండి. నా తండ్రి ఆరాధనవత్మను కృప చూపించం, రక్తములను కడిగి పరిశుద్ధపరచం. ప్రభా, రెండవ మెసేజ్లను జ్ఞాపకం చేసుకున్నాం. మీ మాటలను తలపోసుకున్నట్టుకు, మీ యొక్క మరణాన్ని ధ్యానించుటకు, మీ యొక్క కృప ఏమైనదో అని తండ్రి ధ్యానించి నెమరు వేసుకున్నట్టుకు, సమాజంగా కూడి మరి గణపరిచి ఆరాధించి శ్లాఘించుటకు మాకు ఇచ్చిన దినమునకై మీకు స్తోత్రం. ఈ ప్రాంతంలో మన తండ్రి దేశంలో అనేక మందికి లేని గొప్ప రక్షణ క్రీస్తులు ఉచితంగా మాకు ఇచ్చిన ప్రభా, మీ రక్షణ కోడి కొనియాడి ఆరాధించి శ్లాఘించి కనపరుచుటకు ఇచ్చిన తండ్రికై మీకు స్తోత్రం. మీ మాటలు పలుకుడుకు నాకులు సహాయించు, అయోగ్యాన్ని కటవక్షించు, మీ రక్తంతో కడుగు పరిశుద్ధపరచు. శ్రేష్టమైన ఘనమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పాట సంఖ్య చెప్పండి. పాట సంఖ్య 375, పాత పాటల పుస్తకంలో 372. అంక. పాట సంఖ్య 375, పాత పాటల పుస్తకంలో 372. శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో, శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో, సదయుడు ప్రేమించే శత్రువైనా నిన్ను దూరస్తుడవైనా నీ ఎడల దయ చూపించే, సదయుడు ప్రేమించే శత్రువైనా నిన్ను దూరస్తుడవైనా నీ ఎడల దయ చూపించే, వాహించే నీ శాపం భరించే నీ పాపం, వాహించే నీ శాపం భరించే నీ పాపం, నీ మనసు మార్చుకునినా సంతోషించును ప్రభు యేసు, నీ మనసు మార్చుకునినా సంతోషించును ప్రభు యేసు. శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో, శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో, దొంగవై నీవున్న దురితంబులెన్నున్న దోషంబుల క్షమించును తను సిలువ రక్తముతో, దొంగవై నీవున్న దురితంబులెన్నున్న దోషంబుల క్షమించు తను సిలువ రక్తముతో, తెరిచెనుగా నీ కొరకు పరలోక ద్వారము, తెరచెనుగా నీ కొరకు పరలోక ద్వారము, నెమ్మదిని చూను నీకు యేసుని విశ్వాసించిన, నెమ్మదిని చూను నీకు
శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో ఎవరేసు రక్తములో కడుగబడినారు వారి చేరెదరు తన సంగమునందు. ఎవరేసు రక్తములో కడుగబడినారు వారి చేరెదరు తన సంగమునందు. అంగీకరించు యేసును నీవు, అంగీకరించు యేసును నీవు, కలిగించు నీకు తృప్తిని. ఏడే నీవాయనను ఏడు, కలిగించును నీకు తృప్తి. ఏడే నీవాయనను వేడు, శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో. సిలువపై యేసు సర్వమర్పించి నీ రక్షణ కొరకు క్రయము చెల్లించే. సిలువపై యేసు సర్వమర్పించి నీ రక్షణ కొరకు క్రయము చెల్లించి. యేసునకు నీవు ఏమి ఇయ్యగలవు, యేసునకు నీవు ఏమి ఇయ్యగలవు. తెరువు నీ హృదయ ద్వారములు, నేడే ప్రవేశించును తాను. తెరువు నీ హృదయ ద్వారములు, నేడే ప్రవేశించును తాను. శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో శ్రమలను పొందే శ్రీ యేసుడు నీ కొరకై సిలువలో. ఎటువంటి 279. పాట సంఖ్య 282, పాత పాటల పుస్తకంలో 279. 282, 279. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనున్నా నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనున్నా నా కొరకై. పరమ తండ్రి సన్నిధిన్
పరలోక ప్రణుతింపు విరచితివి పరమ తండ్రి సన్నిధి పరలోక ప్రణుతింపు విరచితివి పశువుల తొట్టిలో పారుండియో పశువుల తొట్టిలో పారుండియో పరమ ప్రేమందు పేను పశువుల తొట్టిలో పారుండియో ఎటువంటి యాగంబు చేసితివి యేసుని వల్లే నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసుని వల్లే నేనుండ నా కొరకై జన్మదినము నుండి నిన్నులాకై ప్రాణంబు నీచు వరకు జన్మదినము నుండి నిన్నులాకై ప్రాణంబు నీచు వరకు మాకై సిలువ బాధనుంది దీవి మాకై సిలువ బాధనుంది దీవి మమ్మును విమోచించన్ మాకై సిలువ బాధనుంది దీవి ఎటువంటి యాగంబు చేసితివి యేసుని వల్లే నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసుని వల్లే నేనుండ నా కొరకై తలవాల్చుటాకైనాను తలమిలలో లేనే లేకుండే నీకు తలవాల్చుటాకైనాను తలమిలలో లేనే లేకుండే నీకు నీ అడుగు జాడలలో నేను నీ అడుగు జాడలలో నేను నా ముందు వెళ్ళి తీవి నీ అడుగు జాడలలో నేను ఎటువంటి యాగంబు చేసితివి యేసుని వల్లే నేనుండ నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసుని వల్లే నా కొరకై తమ తల్లి దండులను తన సంత వాటిని విడచిపెట్టి తమ తల్లి దండులను తమ సంత వాటిని విడచిపెట్టి నీ సిలువ మోయు వారెల్లారూ నీ సిలువ మోయు వారెల్లారూ నీ మహిమ చూచెదరు నీ సిలువ మోయు వారెల్లారూ ఎటువంటి యాగంబు చేసితివి యేసుని వల్లే నేనుండ నా కొరకై ఎటువంటి చేసితివి యేసుని వల్లే నేనుండ నా కొరకై నీ శ్రమలు బాధాలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను నీ శ్రమలు బాధాలేగా నీ మహిమలోనికి తెచ్చే నిన్ను నీకైనా జీవమెల్లానియాను నీకైనా జీవమెల్లానియాను నీ శ్రమలే నాకు నీకైనా జీవమెల్లానియాను
ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనున్నా నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనున్నా నా కొరకై నాయానందమీవేగా నా ప్రభువా నాకిలలో ఏరేవలదు నాయానందమీవేగా నా ప్రభువా నాకిలలో ఏరేవలదు నీ వెంట వెళ్ళాను నే విరువాను నీ వెంట విన్నాను నే విరువాను నీ ప్రేమ నాలోనున్నా నీ వెంట వెళ్ళాను నే విరువాను ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనున్నా నా కొరకై ఎటువంటి యాగంబు చేసితివి యేసు నీ వలె నేనున్నా నా కొరకై పాట సంఖ్య 274 274 పాత పాటల పుస్తకంలో 271. రెండు 271 అనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకే సత్యము సజీవుడాయే నిత్య జీవము నీచుటకే సత్యందు సజీవుడాయే కారింపబడే విసాతి పావరెను కారించబడే విసాతి పాపడెను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల మరించేను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల మరించేను యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకే సజీవుడాయే నిత్య జీవము నీచుటకే సత్యందు సజీవుడాయే మన వ్యసనముల వహించే మన దుఃఖముల భరించే మన వ్యసనముల వహించే మన దుఃఖముల భరించే మనమెన్నిక చేయకయే మనమెన్నిక చేయకయే మన ముఖముల
మనమెన్నిక చేయకయే మన ముఖముల ద్రిక్పితిని మనకై యేసు మరణించే మన పాపముల కొరకై జీవమునిచుటకే రాజ్యము సజీవుడాయే నిత్య జీవమునిచుటకే సజీవుడాయే మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్షనందే మన నాదుడు శిక్షనందే మనకు స్వస్థత కలిగే మన నాదుడు శిక్షనందే మనకు స్వస్థత కలిగే మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచుటకే సత్యుండు సజీవుడాయే గొర్రెలవలి తప్పితిమి మరుగిడితిమి మన దారి గొర్రెలవలి తప్పితిమి మరుగిడితిమి మన దారి అరుదెంచే కాపరి అరుదెంచే కాపరి అర్పించి ప్రాణములు అరుదెంచే కాపరి అర్పించి ప్రాణములు మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచుటకే సత్యుండు సజీవుడాయే సౌజన్యమునందేను సౌజన్యమునందేను మాడేను తన నోరు తెరువలేదు తన నోరు తెరువలేదు మనకై క్రయధనమీయం తన నోరు తెరువలేదు మనకై క్రయధనమీయం మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచుటకే
అత్యున్నత సజీవుడాయే ఎదిరింపాలే దేవారి కమ్మిదే కపటముదోదా ఎదిరింపాలే దేవారి లేదే కపటముదోదా యెహోవానలుగా మహావ్యాధిని కలిగించే యెహోవానలుగా గోతిని మహావ్యాధిని కలిగించే మనకై యేసు మరణించే మన పాపముల కొరకై జీవమునిచుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచుటకే సజీవుడాయే సిలువాలో వేలాడిన్ సమాధిలో నుండేను సిలువాలో వేలాడిన్ సమాధిలో నుండేను సజీవుండై లేచెన్ సజీవుండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా సజీవుండై లేచెన్ స్తోత్రము హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచుటకే అత్యున్నత సజీవుడాయే నిత్య జీవమునిచుటకే అత్యున్నత సజీవుడాయే. ఈ సమయంలో ఆరాధన వర్తమానం విందాం. ఆరాధన కొరకై కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుకుందాం. 33వ అధ్యాయము 1వ వచనం కలిసి చదువుకుందాం. కీర్తనలు 33:1. 33:1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరం. ప్రార్థన. ప్రేమికుల తండ్రి, నీతిమంతులమై యెహోవా సన్నిధిలో సంతోషించి ఆనందించుటకు గుడ్ ఫ్రైడే అనే సందర్భముగా ప్రజల సమాజంలో కూడి వస్తుండగా ఏ ఉద్దేశంతో మేము కూడి వచ్చామో, ఏ ఉద్దేశంతో మా కొరకు మీరు భూమి మీదకి దిగి వచ్చారో నా తండ్రి ఆనందగానంతో నీతిమంతులమై ఆరాధించి కనపరిచి శ్లాఘించుటకు మాకు ఇచ్చిన దినమును సమయమునకై మీకు స్తోత్రం. ఆరాధన వర్తమాన కొరకై సిద్ధపరచము, మీ మాటల పలుకురు కొరకై సహాయం చేయం. మీ రక్తంతో నన్ను కడుగుము, అయోగ్యాన్ని కటాక్షించము, కనికరించు. సమాజముగా వాక్యానుసరం ఆరాధించే కొరకే మనం సిద్ధపరచు. శ్రేష్టమైన ఘనమైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. అంతేకాదు స్తుతి చేయుట యథార్థవంతులకు శుభస్కరం. నీతిమంతులారా, దేవుని ప్రజలముగా సమాజముగా కూడి వచ్చినప్పుడు మనల్ని ప్రభు పిలుస్తున్న పేరు ఏం పేరమ్మా? నీతిమంతులం. ఎంత మంచి పేరు. అంతకుముందు నీతిమంతులమా? కాదు. అంతకుముందు పాపపు జీవితం, అపవిత్రమైన జీవితం. ఇప్పుడు క్రీస్తునందు
మనము నీతిమంతులముగా చేయబడ్డాం. అందుకే ప్రభు అన్నాడు, నీతిమంతులారా నన్ను బట్టి ఏం చేయాలి? యెహోవాను బట్టి ఆనందగానము చేయాలి. ఆనందగానం అంటే ఏమని? ఆరాధనలు, కీర్తనలు, పాటలు. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి ఎందుకు ఆనందగానం చేయాలి? ప్రశ్న చెప్పగలరు ఎవరైనా? యెహోవాను బట్టి ఎందుకు ఆరాధన చేయాలి? యెహోవా నామములను ఎందుకు ఆరాధన చేయాలి? అంటాడు ఇర్మియా 10:10లో, యెహోవాయే నిజమైన దేవుడు. ఎవరంట? యెహోవాయే నిజమైన దేవుడు. మొదటి యోహాను పత్రిక 5:20 అంటాడు, ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమైనాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. కనుక ఆ నిజమైన దేవుని నామమును బట్టి సంతోషించాలి, ఉల్లసించాలి, ఆనందగానము చేయాలి. నీతిమంతులరా యెహోవాను బట్టి సంతోషించుడి. 11వ వచనం పైన ఉల్లసించుడి. కనుక నిజమైన దేవుని నామములో సంతోషించాలి. ఏం చేయాలా? ఉల్లసించాలి. ఏం చేయాలా? ఈరోజంతా, రేపంతా, ఎల్లుండంతా కొత్త బట్టలు, కొత్త భోజనం, ఉల్లాసం, సంతోషం, ఎగిరి తిని గంతులేసి కేకలేసి ఇదేం ఆ పండగ. ఏం పండగ? అది కాదు సంతోషం. ఏది సంతోషము? యెహోవాను బట్టి ఆనందించి, యెహోవాను బట్టి గానం చేసి, యెహోవాను బట్టి ఉల్లసించి సంతోషించబద్ధలమై ఉన్నాం. ఎవరు వీరు? నీతిమంతులు. ఎవరమ్మా? నీతిమంతులు. కాబట్టి మనము నీతిమంతులముగా చేసి మనలను ప్రభు ఆరాధించి ఘనపరచుటకు మనలను ప్రభు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? సిద్ధపరుస్తూ వచ్చాడు. మనం ప్రభువును ఆరాధించుటకై 4 సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనం. వారు తోడుకొని వచ్చి వేయగా కూర్చుండెను. అనేకులు పరిచిరి. జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, స్తుతింపబడునుగాక. జయము అని ఏం చేస్తున్నారట? కేకలు దేనికి సాదృశ్యం? ఆరాధనకు సాదృశ్యం. దేనికి? కేకలు వేయుట అంటే ఆరాధించుట. నీ నోరు బావుగా మూసుకున్నాం, అంతేనా? నీ నోరు బావుగా ఏం చేయాలంటమ్మా? బిగ్గరగా కేకలు వేయాలట దేవుని సన్నిధిలో. నీ నోరు బావుగా తెరిచి ఏం చేయాలంటే జయము సర్వోన్నత స్థలములలో అని కేకలు వేస్తున్నారట. కేకలు వేస్తున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. ముందు యవనస్తులు చౌట విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయము ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును కానీ కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్లపై ఆశీనుడు వస్తున్నాడు. చాలు. కనుక సియోను కుమారి, ఈ రాజు నీ ప్రభువు, ఈయన గాడిద పిల్ల మీద కూర్చొని. ఇది దేనికి సాదృశ్యం అంటే, మనుషులము గాడిద లాంటి పాపపు స్వభావం కలిగిన మనలను, గాడిద యొక్క లక్షణం ఏంటి? 2 కాళ్ళతో తన్నుతుంది, నష్టం, కీడు చేస్తుంది. అలాంటి స్వభావం కలిగిన మనలను యేసుక్రీస్తు పాపపు యొక్క కట్ల నుంచి విడిపించి, ఆ గాడిద స్వభావం నుంచి మనల్ని తప్పించి, మనం రక్షించి ఏం చేశాట? ఆ గాడిద మీద ఏం వేశారు? వస్త్రమును. ఏం వేశారు? మనకేమి ఇచ్చాడు ప్రభు? రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. గాడిద యొక్క పాపపు స్వభావమును బట్టి మనల్ని క్షమించి రక్షించి మన పైన రక్షణ వస్త్రమును కప్పి, ఆయన మన హృదయంలో ఆసీనుడై మన పైన కూర్చొనుటకు ఇష్టపడిన ప్రభు. ఎవరైనా? సియోను
సియోను రాజు. అందుకే ఆయన యెరూషలేము పట్టణానికి వస్తున్నప్పుడు ఏం చేశారట, ఖర్జూరపు చెట్లు పట్టుకొని జయము అని బిగ్గరగా ఆయన మనలాంటి పాప జీవితం నుంచి విడిపించి రక్షించి రక్షణ వస్త్రము ధరింపచేసి మన మీద ఆయన ఆశయుడే కూర్చొని బయలుదేరుటకు సియోను రాజు వచ్చుటకు ఇష్టపడ్డాడు. అందుకంటాడు ఆయన షాలేము రాజు సమాధానమునకు రాజు. దేనికి సమాధానము? పాప క్షమాపణ రక్షణ ద్వారా నీకేమిచ్చాడు? సమాధానం ఇచ్చాడు. యేసుప్రభు మనకేమిచ్చాడా? సమాధానం ఇచ్చాడు. ఆయన యెరూషలేములోనికి షాలేము రాజు వలె ప్రవేశించి సమాధానమును తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు యేసుప్రభు భూమి మీదకి? తండ్రితో మనల్ని ఐక్యపరిచి తల్లితో మనల్ని సమాధానపరిచి ఆయన సమాధానమునకు రాజు, షాలేము రాజు. సియోనులో ఆయన ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. సియోను యొక్క ప్రత్యక్షతలో ఆయన షాలేము రాజుగా మన మధ్యకు దిగి వచ్చాడు. ఆయన సమాధానమునకు రాజుగా మన మధ్యకు దిగి వచ్చాడు. ఈ రాజు నీ ప్రభు, ఆయనకు నమస్కారము చేయుడి. ఎవరికి? యేసు ప్రభుకి ఏం చేయాలి? ఎలా గజ్జరు మొట్లు చేత పట్టుకుని ఏమి కేక వేశారు? బిగ్గరగా. ఎట్లా వేశారమ్మా? బిగ్గరగా కేక వేశారు. కాబట్టి షాలేము రాజు సమాధానమునకు రాజు. ఆయనను స్తుతించి ఘనపరిచి ఆరాధించబద్దులం. ఆయన వస్తూ ఉంటే వారు ఏం చేశారట? పొలంలోని కొమ్మలను నరికి పరిచారట. వస్త్రములను ఏం చేశారు? పరిచారు. ఏం చేశారు? ఏంటి వస్త్రములు ఇవి? రాజవస్త్రములు. ప్రభువుకు మనం ఏం చేశాము? మనకిచ్చిన రక్షిత వస్త్రమును ఆయన వస్తుంటే పరిచి ఆయన నడుచుకుని వచ్చుట కొరకు మనం సంతోషించాం. ఆయన నడుచుకుని వచ్చుటకు ఆహ్వానించాం. షాలేము రాజు, ఈయన సమాధానమునకు రాజు. ఆయనతో మనకి ఎలాంటి సమాధానం దొరికింది అంటే ఆయన మనల్ని క్షమించడం ద్వారా, రక్షించడం ద్వారా ఆయనతో మనకు సమాధానం దొరికింది. రక్షణను బట్టి దొరికిన సమాధానం. కనుక యేసుక్రీస్తు మనల్ని సమాధానపరచుట కొరకై, యేసుక్రీస్తు మనల్ని రక్షించుట కొరకై ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఉండగా 1వ వచనం. ఎఫెసీ 2:1 అమ్మా. బ్రతికించును. 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే, అది సంగతి కాదు, దేవుని వరం, కృపావరం. తండ్రితో మనకు కలిగిన సమాధానానికి కొరకై యేసుక్రీస్తు మనలను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపడి ఉన్న మనలను యేసుక్రీస్తులో మనం క్షమించి రక్షించి లేపడం ద్వారా తండ్రితో మనకు సమాధానం దొరికింది. విశ్వాసముద్ర ద్వారా ఏం దొరికింది? రక్షణ దొరికింది. ఏం దొరికింది? రక్షణ దొరికింది. కాబట్టి గొప్ప రక్షణ ప్రభు మనకు అనుగ్రహించి ఆయన సమాధానమునకు రాజుగా, షాలేము రాజుగా మన మధ్య ఆయన తను రుజువుపరుచుకున్నాడు. దానికి ఆధారం ఏంటి? నీ రక్షణ. ఏంటి దానికి ఆధారము? నీ రక్షణ. కనుక ఎవరు యేసు ప్రభు అంటే యేసు ప్రభు గురించి ఎవరు చెప్పగలరు? రక్షించబడిన వారు. ఎవరు చెప్పగలరు? ఈనాడు ప్రపంచ సమాజం అంతా ఏం జరుపుకుంటున్నారు? మంచి శుక్రవారం. అంతేనమ్మా? ప్రతి శుక్రవారం మంచిదే. కాకపోతే రక్షణ లేని వారికి శుక్రవారం, రక్షించబడిన వారికి ప్రతి ఆదివారం ఏంటంట? ప్రతి పునరుత్థాన దినం ఏంటంట? పండగ. ఏం పండగ మనకు? ప్రతి ఆదివారము, ప్రతి పునరుత్థాన దినం ఏంటి మనకు? ఏంటయ్యా చెప్పండి? పండగ. వీళ్ళకు మిగతా వాళ్ళకి ఏం పండగ? గుడ్ ఫ్రైడే. వాళ్ళకి బ్యాడ్ ఫ్రైడే. రక్షణ లేదు కదా ఉందే? వీళ్ళకి రక్షణ ఉందా? వాళ్ళ పేరుకే గుడ్ ఫ్రైడే. వాళ్ళు జరుపుకుంటే బ్యాడ్ ఫ్రైడే. ఎందుకు? రక్షణ లేని వారికి. ఎవరికి రక్షణ లేదో వారంతా ఏం చేస్తున్నారు? నిజమైన రక్షణ అనుభవం లేకుండా సంతోషించి గెంతలేస్తున్నారు. ఈరోజు ఏడుస్తారు. నేను ఒకసారి చూసా, చిలువలో మోసుకొని రోడ్ల మట్టి ఏడ్చుకుంటా ఉంటే చిలువలో కొడుతున్నారు కడపలో. ఏమైంది? వీళ్ళకి ఏం పోయే కాలం దాపురించింది? చిలువ భుజం మీద వేసుకొని ఒకడు ఊడుస్తూ ఉంటే వెనకాల ఒక శాలకులతో కొడుతున్నాడు. అర్థమవుతుందమ్మా? అది రక్షణ అనుకుంటున్నారు ప్రజలు. అంటాడు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందట? మనుషులకు, మనోనేత్రాలకు ఈ గుడ్ ఫ్రైడే రక్షణ లేకుండా జరుపుకుంటే ఎవరు?
గుడ్డేళ్ళు ఎవరమ్మా? గుడ్డితనం కలిగేసిందట. ఎవరు కలుగజేసింది? ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలిగజేసింది. రక్షించబడిన మనము క్రీస్తునందు ప్రభువును సంతోషించి ఆలోచించుటకు ఆయన మనల్ని గొప్ప కేక వేసి యేసు ప్రభు సిలువలో గొప్ప కేక వేసి
కాబట్టి యేసుక్రీస్తునందు మనం ఆనందించుటకు, యేసుక్రీస్తునందు మనం ఆయన కనపరిచి పూజించుటకు ప్రభు మనం రక్షించాడు. ప్రభు మనం ఏం చేశాడు? రక్షించాడు. రక్షించి ఇంకా ఏం చేశాడు? రండి చదువుదాం. రక్షించిన ప్రభు మనకి ఏం చేస్తూ వచ్చాడు? యెషయా గ్రంథం కీర్తన గ్రంథం యెషయా గ్రంథం 61:10 వచ్చినాం. యెషయా 61:10 శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. చాలు. ఆయన రక్షణ వస్త్రమును మనకేం చేశాడు? ధరింపజేశాడు. యేసు ప్రభు మనం రక్షించి రక్షణ వస్త్రమును ధరింపచేసి ఏం చేశాడు? రక్షణ వస్త్రమును ధరింపజేశాడు. అంతేకాదు 59 యెషయా గ్రంథం 59:17 తల మీద శిరస్నానమును ధరించుకొని, అది యేసుప్రభు మనకు రక్షణ వస్త్రం ధరింపచేసి మన యొక్క పాపపు దిశ మనకు కనిపించకుండా చేశారు. ఆయన నేను రక్షణ వస్త్రమైన మైమరు చేత కప్పి నీ యొక్క పాపపు దిశ మనకు కనపడకుండా ఆయన రక్షణ వస్త్రాన్ని కప్పాడు. మళ్ళీ ఏం చేశాడు? ఆయన నీకు రక్షణ కిరీటాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? రక్షణ కిరీటాన్ని అనుగ్రహించాడు. అంతేకాదు యేసుప్రభు ఏమిచ్చాడు? రక్షణ పాత్రను కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు? రక్షణ పాత్ర. రెండు చదువుదాం. కీర్తన గ్రంథం 116:13 రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఎక్కువ నామమున ప్రార్థన చేస్తారు. అర్థమవుతుందమ్మా? ఏ పాత్ర చేతపట్టుకున్నావు? యేసుతో మనం రక్షించి ఆయన మన దిశలా కనిపించకుండా రక్షణ వస్త్రాన్ని, 2 రక్షణ కిరీటాన్ని ధరింపజేశాడు, 3 రక్షణ పాత్రను అనుగ్రహించాడు. అందుకే మనం ఆరాధన చేస్తున్నాడు. ఏమంటాము? నా ప్రభువా నా దేవా రక్షణ పాత్ర చేతపట్టుకొని నేను నిన్ను చేయటం లేదు. ఆరాధన చేయలేదు మీరు ఎప్పుడు? రక్షణ పాత్ర చేయడానికి ఆరాధన చేశాను. అంటే యేసుక్రీస్తు శిలువలో సిద్ధపరిచిన రక్షణ ఎలాంటిది అంటే ఆ రక్షణ ఔన్నత్యము, రక్షణ పాత్రనిచ్చాడు, రక్షణ కిరీటాన్ని ధరింపజేశాడు, రక్షణ వస్త్రాన్ని మనకు కప్పాడు. ఇది గొప్ప ఆధిక్యతలు. కానీ ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు మనిషి గుడితనం కలిగేసి ఏమి ఇచ్చారు వాళ్ళకు సాతాను? కొత్త బట్టలు, కొత్త కిరీటము, కొత్త పాత్రలో కొత్త మాంసము. అవునా? వాళ్ళు తినేటి అంతే కదమ్మా. గుడ్ ఫ్రైడే రోజు సండే రోజు ఏమి తింటారు? కొత్త వస్త్రాలు, కొత్త పాత్ర, కొత్త భోజనము. వారి జీవితం. ఎవరి ఇల్లు? రక్షణ లేనివారు. రక్షించబడిన మనకు ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యత ఇదే. రక్షణను బట్టి ఇవ్వబడిన రక్షణ పాత్ర, రక్షణను బట్టి అనుగ్రహించిన రక్షణ వస్త్రం, రక్షణను బట్టి అనుగ్రహించబడిన రక్షణ కిరీటం. కనుక మనం ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు ఈ 3 యొక్క రక్షణ శుభాతిశయంతో రక్షణ అలంకారం ధరించుకొని ప్రభువును ఆరాధిస్తున్నాం. ఇది క్రీస్తునందు మనకి ఇవ్వబడిన ధన్యత. క్రీస్తునందు మనకి ఇవ్వబడిన ధన్యత. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయం 6వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం. దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారమై కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై. అది సంగతి. ఇప్పుడు అర్థమవుతుందమ్మా? ప్రాచీన స్థితి ధర్మశాస్త్రం. ఏంటి ధర్మశాస్త్రం చెప్పగలరా? మోషేకి ఏమి ఇచ్చాడు ప్రభు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడమ్మా? నీ తల్లిదండ్రులను ఏం చేయాలా? తల్లిదండ్రులు ఏం చేయాలమ్మా? ఏం చేయాలమ్మా తల్లిదండ్రులను చెప్పగలరా? నీ తల్లిదండ్రులను సన్మానించాలి వద్దా? తల్లిదండ్రులు సన్మానించకపోయినా పర్వాలేదు. గ్లాస్ మంచినీళ్ళు కూడా ఏం భోజనం పెట్టాం. గ్లాస్ మంచినీళ్ళు ఏమో భోజనము పెట్టనే పెట్టాం. మన తల్లిదండ్రులు సన్మానించే ప్రభువాజ్ఞ ఏమైంది?
ప్రభువాకి ఏమైనా అయిందా? అంటే మొదటి ఆజ్ఞలో ఏమయ్యాం మనము? తప్పిపోయాం, అంతేనే కదా. తల్లిదండ్రులకు అన్నం పెట్టము, కూడి పెట్టము, నీళ్ళు ఏమో తన్ని 4 ఈ లాక్కొని పొలం వీలు పడి తిరుగుతాం, వచ్చే 4,000 పెన్షన్ కూడా లాక్కుంటాం. అంటే ఆజ్ఞ బతికున్నామా తప్పిపోయినామా? అంటే ధర్మశాస్త్రం నెరవేర్చలేని బలహీనుడు అయిపోయావు. అబద్ధం చెప్పకూడదు. మన అబద్ధాలు చెప్పిందే అక్క 1000 రూపాయలు అప్పు ఇక్కడ నా దగ్గర ఆడిద్ది అన్న లెక్క. 1000 రూపాయలు ఉంటుందా? 4,000 రూపాయలు పెన్షన్ వచ్చండి, ఎందుకు ఉండదు? 1000 రూపాయలు లెక్క ఇక 100 రూపాయలు ఇక మళ్ళీ ఇస్తా, నా దగ్గర ఆడిది. 4,000 రూపాయలు పెన్షన్ వచ్చిందా? ఏమైంది మరి? అది అబద్ధం. ఏం చేస్తున్నాము? అబద్ధం. అబద్ధము చెప్పకూడదు, నేను అబద్ధమే చెప్తాను. తల్లిదండ్రులు సన్మానించాలి, సన్మానించను, అంత రివర్స్ భక్తి. అలాంటి ధర్మశాస్త్రం నెరవేర్చలేని బలహీనులమై, ధర్మశాస్త్రంతో చెరపట్టబడి బలహీనులమై చెరలో ఉన్నప్పుడు ప్రభు మన పక్షాన్ని ఏం చేశాడట? ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి పూర్తి చేసి కొట్టివేశాడు. 7:6 చదువుకున్నాం దేంట్లో? యెషయా గ్రంథంలో. మీరు ఇక మీద ధర్మశాస్త్రం బట్టి కాక, ఏమంటున్నాడు? మీరు ఇక మీద ధర్మశాస్త్రం బట్టి పాత నిబంధన సంబంధించిన ప్రాచీన స్వభావమైన ధర్మశాస్త్రం బట్టి కాక, ఇప్పుడు క్రీస్తునందు మీరు నవీన స్థితి గలవారై ఆత్మానుసారమైన విషయంలో రక్షించబడ్డారు. చదువు మాట. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితిమి కనుక అక్షరానుసారమైన పాత నిబంధన బట్టి కాక ఆత్మానుసారమైన యేసుక్రీస్తు అనే నవీన స్థితి, నూతన నిబంధన స్థితి. అది సంగతి. ఇప్పుడు మన రక్షణ దేనికి సంబంధించింది? ధర్మశాస్త్రంకు సంబంధించింది, ఆజ్ఞకు సంబంధించింది కాదు. నవీన స్థితి అనే నూతన నిబంధన, నవీన స్థితి అనే యేసుక్రీస్తుకు సంబంధించిన శిలువ మరణ, భూస్థాపన, పునరుత్థానమును బట్టి, శిలువలో సిద్ధపరిచిన రక్షణ బట్టి మన నవీన స్థితిలోకి వచ్చేసాం. సిద్ధపరిచిన రక్షణ అంటాడు. యేసుక్రీస్తు గల్గొతా కొండ మీద ఆయన సిద్ధపరిచిన రక్షణ బట్టి ఇక మీద నీవు విశ్వాసం ద్వారా నవీన స్థితిలో ఆయన రక్షణకు వారసులుగా చేయబడి ఆయన యందు విశ్వాసం ఇచ్చి రక్షించబడ్డావు. ఇది దేవుని కృపావరమే, ఇది దేవుని కృపావరమే. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు పాపక్షమాపణ అనుభవం ద్వారా ఆయన ధర్మశాస్త్రం బట్టి కాక ధర్మశాస్త్రమునకు వేరుగా బయలుపరచబడిన దేవుని నీతి, అది యేసుక్రీస్తుకు సంబంధించిన నీతి, నూతన నిబంధనకు సంబంధించిన నీతి. ఏమైతే మన పాత నిబంధన గ్రంథమునకు వారసులము కాదు, ఆజ్ఞకు వారసులము కాము. యేసుక్రీస్తు యొక్క నవీన స్థితికి వారసులము, యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా రక్షణకు వారసులము, యేసుక్రీస్తు యొక్క నూతన నిబంధన గ్రంథమునకు వారసులం. ఏమిటంటే మీరు పాత నిబంధన గ్రంథమునకు లేదా ధర్మశాస్త్రం వారసులు కారు. దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రంకు వేరుగా బయలుపరచబడింది, పాత నిబంధనకు వేరుగా బయలుపరచబడింది. కాబట్టి ధర్మశాస్త్రం ప్రభు నెరవేర్చి కొట్టివేసి తొలగించాడు. ఇక మీదట మన క్రీస్తునందు నవీన స్థితి, నూతన స్థితి, నూతన నిబంధన, విశ్వాసం బట్టి కృపచేతనే రక్షించబడ్డాం. కనుక ఈ ప్రభువుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఏమని? ప్రభువా నన్ను నీతిమంతులుగా చేసినందుకై నీకు స్తోత్రం. ఒకప్పుడు నేను ఎవరో పాపమును బట్టి పనికి మాలిన జీవితంలో ఉన్నాను, అందరిని త్రోవత పేకముగా పాపమును బట్టి పనికి మాలిన స్థితిలో ఉన్న అపరిశుద్ధమైన అక్రమస్తులమైన మమ్మల్ని క్షమించి యేసుక్రీస్తులో నవీన స్థితిలో నూతన నిబంధనలో క్రీస్తులను రక్షించినందుకే నీకు వందనాలు. ఆయన రక్షణ బట్టి మనం ఏం చేయాలంట? ఆరాధించి గంతులు వేయ బద్దులం. దీన్ని బట్టి ఆయన రక్షణను బట్టి, ఆయన రక్తమును బట్టి, ఆయన నామముందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. ఏం చేశాడు? ఇప్పుడు మన పేరు ఏం పేరు? నీతిమంతులు అంటున్నాడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. 33వ అధ్యాయం 2 చదువుదాం. 33వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. కాబట్టి నిన్ను నీతిమంతులుగా చేశాడు, నిన్ను రక్షించడం ద్వారా. కాబట్టి నీ యొక్క ఆనందం ఏంటి? గుడ్ ఫ్రైడే కాదు, నీ రక్షణ గుడ్ ఫ్రైడే కాదు, నీ యొక్క పాపక్షమాపణ గుడ్ ఫ్రైడే కాదు, ఆయన నిన్ను నీతిమంతునిగా చేసిన విధానం. కాబట్టి నీవు అతిశయించి ఘనపరిచి గంతులు వేసి నీ ప్రభువును ఆరాధించబద్ధుడవు. దీన్ని బట్టి ప్రభు నన్ను నీతిమంతునిగా చేసినావు, నన్ను రక్షించినావు,
కనుక సంతోషించి గంతులు వేటకు నాకు ఇచ్చిన ధన్యతకై మీకు స్తోత్రం. అది గుడ్ ఫ్రైడే అని చెప్పి ప్రజలు ఏం చేస్తున్నారు? సమాజముగా తలపోసుకుంటూ ధ్యానిస్తున్నారు. అందుకే భక్తుడు ఏమంటాడు? సంతోషించి ఆనందిస్తున్నాడు. దేనితో? 2వ వచనం, 33వ కీర్తనలు 2వ వచనం. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో. మళ్ళీ చదవమ్మా. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. చాలు, ఆయనను కీర్తించు. దేనితోనట? స్వరమండలములతో, సితారాలతో. దేనితో అమ్మా? స్వరమండలములతో. ఇప్పుడు క్యాష్ చేస్తుంటే మనం పాడినామా లేదా? తబలా కొడుతుంటే ఊగిపోయినామా లేదా? సితారాలు కంజర కొడుతుంటే అటు ఇటు ఆనందించినామా లేదా? దావీదు మహారాజు అంట అర్ధరాత్రిని లేచి, 2 మొదటి జామున లేచి, 3 వేకువ జామున లేచి. ఎప్పుడంట? ఎప్పుడమ్మా? ఎన్ని గంటలు లేచిన పాప ఉదయం? నేను నైట్ 1 గంటకి 2 గంటలకు లేస్తా. ఎన్ని గంటలు లేస్తా తెలిసినా? ముసలిలో నేను ఏడైపోతున్నా. ఎన్ని గంటలకు లేస్తా నేను? నిద్ర తెలుసా? అర్ధరాత్రి నిద్ర లేస్తా. ఎప్పుడమ్మా? 2 గంటలు 3 గంటలు లేచి బాగా తూగు వస్తుంటుంది. నా ప్రభువా నీకు స్తోత్రం అంటుంటా, తూగుతానే. దావీదు మహారాజు ఎప్పుడు లేస్తున్నాయంట? అర్ధరాత్రిన. వాక్యం రాబడింది మాట. మొన్న అంటాడు మొదటి జామున, తర్వాత ఏమంటాడు? వేకువ జామున. దేశం ఏం చేస్తాడు తెలుసా? దావీదు ప్రార్థన చేయడంట. ఏం చేస్తాడమ్మా? స్వరమండలంలో సితారాలు తీసుకొని వాటిని మీటితూ వాయిస్తూ ప్రభుని ఆరాధిస్తాడు. ఎవరైనా దావీదు, ద కింగ్ ఆఫ్ డేవిడ్. ఎవరైనా రాజు. ఎవరైనా రాజు ఏంటి? అర్ధరాత్రిని లేవడం ఏంటి కదా? నువ్వు నీ భార్యను లేపి అర్ధరాత్రిని ఏమయ్యా అంగడి ముక్కుపడి కొనిస్తాను అన్నావు అనుకో, పనికి మనవాడు అర్ధరాత్రి లేపి ముక్కుపడి పడుకొని ఇద్దరు పొద్దున గురించులే అంటలేదు అన్నదా? అర్ధరాత్రి లేపి ముక్కుపడి తీసిపోయామంటే నీ భార్య ఏమంటుంది? ఇప్పుడే పుట్టింది నీకు పాడిపోతే పొద్దున గురించులే పడక. అర్ధరాత్రి లేపితే ఏమ్మా ముక్కుపడి కమ్మల కోసం లేస్తారా ఈ రోజుల్లో? అర్ధరాత్రిన పోదాం పంటారా అంటే విలువైన వస్తువులను విడిచిపెట్టుకుంటారు కానీ హాయిగా తిని నిద్రపోతారు. దావీదు మహారాజు ఎవరంటైనా ఇశ్రాయేలులకు ఎవరమ్మా? ద కింగ్ ఆఫ్ డేవిడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇస్రాయేల్. ఆ ఇస్రాయేల్కు రాజు అంట అర్ధరాత్రిని లేచి, మొదటి జామున లేచి, ఈమె ఇప్పుడు నిద్రపోతుంది. ఫ్యాన్ కింద కూర్చోమ్మా, కొంచెం ఫ్యాన్ కింద కూర్చో. కాబట్టి అర్ధరాత్రిని లేయాలట. ఎవరు? దేవుని ప్రజలం. ఎప్పుడు లేయాలట? మొదటి జామున లేయాలట. ఎప్పుడు లేయాలట? వేకువ జామున లేయాలట. 1 గంటకు 2 గంటలకు అట్లా ఫోన్ రింగి పెట్టుకొని నిద్ర లేచి ఏం చేస్తా తెలుసా? నా ప్రభుని ఏం చేస్తాను? ఆరాధన చేస్తా, ప్రార్థన చేస్తా. దేవుని ప్రజల యొక్క ఆధిక్యత అది. ఏం ఆధిక్యత అది? రక్షించబడిన వారికి ఎవరికి ఆధిక్యత అది? దేవుని ప్రజలు. అంటే ఎవరు? వీరు నీతిమంతులు. ఎవరమ్మా? అర్ధరాత్రి లేచి ఆరాధన చేస్తారు. ఎట్లా ఆరాధిస్తారట? ఆయన స్వరమండలములను సితారాలను తీసుకొని. 2వ వచనం చదువుకున్నాం కదా. ఏం తీసుకున్నాడు దావీదు? స్వరమండలములారా సితారా, నేను నిద్రలేశాను, మీరు నిద్రలేయండి, మనం కలిసి ప్రభుని ఆరాధిస్తాం. ఎవరిని కలిసి? ఎవరెవరు కలిసి ఆరాధన చేసేటోళ్ళు అర్ధరాత్రిన? స్వరమండలాలు, సితారాలు, దావీదు ముగ్గురు కలిసి ఏం చేసేవారు? ప్రభుని ఆరాధించేవారు. స్వరమండలమా సితారా మేల్కోనుడి మీరు కూడా, మేల్కోనుడి మీరు కూడా. స్వరమండలమా సితారా మేల్కోనుడి మీరు కూడా, మేల్కోనుడి మీరు కూడా. వేకువనే లేచెదను, వేకువనే లేచెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవా నా హృదయము
నీయందు స్థిరమాయన్ నే పాడు చూస్తూ తింతున్ నాయాత్మ గానము చేయున్ నే పాడు చూస్తూ తింతున్ నాయాత్మ గానము చేయున్. నీతిమంతులారా, నీ దేవుడిని యెహోవా యేసుక్రీస్తు చేసిన కార్యములు అనగా ఆయన శిలువలో ప్రాణం పెట్టి రక్తము కార్చి ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చి పూర్తి చేసి ఉచితంగా నేను రక్షించడం ద్వారా, ఉచితంగా నేను నీతిమంతులుగా చేయడం ద్వారా నూతన నిబంధనకు వారసురాలవై యేసుక్రీస్తు యొక్క నవీన స్థితినే నూతన నిబంధనలో ఆయన నీతిమంతులుగా చేసిన విధానం బట్టి ఆరాధించవచ్చు. అంతేకాదు, నీకు ఇచ్చిన రక్షణ బట్టి నీ రక్షణ వస్త్రము, నీ రక్షణ పాత్ర, నీ ఇచ్చిన రక్షణ కిరీటమును బట్టి అతిశయిస్తూ నీ ప్రభువును ఆరాధించవచ్చు. అంతేకాదు, తండ్రితో నిన్ను సమాధానపరచుట కొరకై మధ్యాకాశపు యొక్క ధర్మశాస్త్రపు తెరను చించి వేసినందులకై, మధ్యపు గోడను పడగొట్టినందులకై, ధర్మశాస్త్రం యొక్క ముసుగు తీసివేసినందులకై నా ప్రభువా నా దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ తలంపులతో మనం మన ప్రభువుని ఆరాధిస్తాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. 3 చరణాలు. పాట సంఖ్య 279, పాత పాటల పుస్తకంలో 276. మొదటి 3 చరణాలు పాడుకుందాం. 1, 2, 3. అదిగో కల్వారిలో యేసు రక్షకుడు దీనుడై వేలాడుచున్నాడే, దీనుడై వేలాడుచున్నాడే. మహిమగన తను విడచి వచ్చెనే, కఠిన సిలువని కోరుకున్నాడే. మహిమగన తను విడచి వచ్చెనే, కఠిన సిలువని కోరుకున్నాడు. మాయ జగతిలో నాశనముందక, మాయ జగతిలో నాశనముందక, కౌగలించెను కల్వరిలో ప్రేమ. అదిగో కల్వరిలో యేసు దీనుడై వేలాడుచున్నాడే, దీనుడై వేలాడుచున్నాడే. స్వరూపమైన సొగసైన లేదు, నన్ను రక్షించవి కారున్నాయన్. స్వరూపమైన సొగసైన లేదు, నన్ను రక్షించవి కారున్నాయన్. పారీతను పలుదీతలను పారీతను, 10,000 నది కాసీయుడే. అదిగో కల్వారిలో యేసు రక్షకుడే, వేలాడుచున్నాడే, వేలాడుచున్నాడే. మకుటం శోభిత వస్త్రమే, పాదహస్తములలు చీలలు కలవు. మకుటం
శోభిత వస్త్రమే పాదహస్తములలో చీలలు కలవు రక్తడాగులతో వేలాడెను రక్తడాగులతో వేలాడెను మరణాసుల విమోచించెను అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే దీనుడై వేలాడుచున్నాడే. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మరి కొంత సమయం ఆరాధనలో ఏకీవించుదాం. మరి ఒక సహోదరి మార్చి కొంత సమయం ఆరాధనలో ఏకీవించుదాం. మొట్టమొదటిసారి ఒక సహోదరుడు ఆరాధించండి వాక్యానుసారంగా. మరి వాక్య పెరుగులో మరి ప్రభువును మనం ఈ సమయంలో ఆరాధించుదాం. ఆరంభించండి. ఆమేన్.